హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో 7వ తరగతిలో 9వ పాఠం వరకు వచ్చామండి. 1వ తరగతి నుంచి మొత్తం టెక్స్ట్ బుక్ చూపిస్తూ ఇటు సిరీస్ చూపిస్తూ నా వేలో నాకు తెలిసిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఒక్కసారి చూడండి. ప్లేలిస్ట్ పెట్టారు, ప్లేలిస్ట్లో అన్నీ అప్లోడ్ చేస్తున్నాను 1వ తరగతి నుంచి. ప్రీవియస్ అయితే ఇది 3వ దశనండి. ప్రీవియస్ అయితే మొత్తం ఉన్నాయి, మొత్తం సాహిత్యం మొత్తం అంటే స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ అండ్ ఎల్పి తెలుగు మొత్తం కలిపి కూడా అంటే మొత్తం అదే సాహిత్యంలో ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ని చూసుకుంటూ ప్రాక్టీస్ బిట్స్ చేశాను. అవి కూడా ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకే. అండ్ సోషల్ చేయమని చెప్తున్నారు. ఒక్కసారి ప్రాక్టీస్ బిట్స్తో సహా పాయింట్ టు పాయింట్ 120 వీడియోస్ ఉన్నాయండి సోషల్. ఈవీఎస్ నుంచి అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. మీరు ఒక్కసారి ప్లేలిస్టులు చూస్తే తెలుస్తుంది. ఇక తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి. సైకాలజీ ఉంది అండ్ విద్యా దృక్పథాలు, షైన్ ఇండియా, ఇవన్నీ ట్రిక్స్ ద్వారా చెప్పాను. చాలా బాగున్నాయి, మీరు ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి మీరు చూడండి, వినండి. ఓకేనా. ఈరోజు 7వ తరగతి 1వ తరగతి నుంచి వచ్చామండి. 7వ తరగతి వరకు 9వ పాఠంలో టకా తొందరగా చేసేస్తాయి, ఇక టైం దగ్గరకు వస్తున్నా కొద్దీ. ఓకే. ఇది ఇతివృత్తము సామాజిక స్పృహ. ఏ కులం అనగానే ఈ కులం అనేది పబ్లిక్ ఇష్యూ కాబట్టి సామాజిక స్పృహ అనేది గుర్తుపెట్టుకోరి. ఇది గేయ ప్రక్రియ కాబట్టి గేయం ఏ కులం రబ్బి అనగానే గేయం అని గుర్తుపెట్టుకోరి. గేయ ప్రక్రియకు ఇది రాసింది ఎవరంటే చెర్రబండ రాజు. ఏ కులం అని బండ మీద రాసుకున్నా అని చెప్పారు. ఈయన పేరే బద్దం భాస్కర్ రెడ్డి. ఇది టెట్టుల ఉర్రూతలు ఊగిన బాస్ట్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టినట్టు బద్దం భాస్కర్ రెడ్డి టెట్టుల 10 సార్లు వచ్చింది కావచ్చు. 24 టెట్టుల 25 టెట్టుల కూడా వచ్చింది. 24 టెట్టులు అనేది ఈయననే. గుర్రం జాషువా ఒక టెట్టుల, బద్దం భాస్కర్ రెడ్డి ఒక టెట్టుల. రోజు షిఫ్ట్ల 3 సార్లు అయితే 3 షిఫ్ట్లలో కూరబెట్టినట్టే ఇచ్చిండు చేరబండ రాజు గురించి. చేరబండ రాజు బద్దం భాస్కర్ రెడ్డి. మరి ఈసారి టెట్టులో ఎవరిని పట్టుకుంటాడో అందాజ చేయరాదు, తప్పకుండా ఎవరైనా పెట్టుకోరు. ఈ బండని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఏ కులం అని బండ మీద రాసుకున్నా, ఏ కులం అని నా ఇష్టం వచ్చిన బండ మీద నేను రాసుకున్నాను గుర్తుపెట్టుకోరు. బండ బద్దం భాస్కర్ రెడ్డి. బండ బద్దం భాస్కర్ రెడ్డి. బద్దం భాస్కర్ రెడ్డి గురించే చెప్తాడా? ఇద్దరు ఒకటే. బద్దం భాస్కర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గుర్తుకు రావాలి. సిద్ధార్థ రాయ్ అంటారు కదా. బద్దం భాస్కర్ రెడ్డి, సిద్ధార్థ రాయ్, బద్దం భాస్కర్ రెడ్డి. ఇంకా అంతే. ఏ కులం అనగానే బండ గుర్తుకు రావాలి, బండ మీద రాసుకున్న ఏ కులం అని. ఓకే, సింపుల్. తర్వాత కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉన్నా నేను. శతకాలు అయితే వైరల్ అయిపోతుంది వీడియో. ఇంతకుముందు ఇది కూడా అది మొత్తం 1,00,000 కంటే పైన చూశారండి. ట్రిక్స్తో నేమ్స్ అసలు ఎంత బాగా గుర్తున్నాయి మేడం అని చెప్పారు. లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు కూడా చెప్పారు, ఎగ్జామ్ రాసొచ్చినాక కూడా చెప్పారు. టైమే పట్టలేదు మేడం, పట్టని పెట్టినాయి. బద్దం ఇప్పుడు చెప్పినాయి కదా. సిద్ధార్థ రాయ్, బద్దం భాస్కర్ రెడ్డి. ఓకే, ఏదో నవ్వాలని. సమాజంలో అనేక కులాల వారు, తెగల వారు, వృత్తుల వారు ఉన్నారు. కొందరు స్వార్థపరులు ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు. సో వృత్తుల సేవలతో సమాజం సమతుల్యతను సాధిస్తోంది. అందుకే వృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమాజ నిర్మాణం జరుగుతోందని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంతే కదా. ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఎక్కడ? ఏ కులము రబ్బీ అనగానే మీరు పాట గుర్తుకు పెట్టుకోవాలి, ఏ కులం రబ్బీ అని. ఓకే, గేయ ప్రక్రియకు చెందింది. ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది. గేయ ప్రక్రియ ఎందులో ఉంటుందబ్బా? మాత్ర ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, అందరికీ తెలుసు. ఓకే, ప్రస్తుతం పాఠ్యభాగం చెరబండ రాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటి. ఇట్లా ఇస్తున్నాడు, దీని పక్క ఇస్తున్నాడు. జన్మ హక్కు అనేది ఏంటిది? కవితా సంపుటియా? బుర్రల కవిత సంపుటియా? ఏంటిది? ఇది కవితా కావ్యమా ఏంటిదని ఇస్తాడు. జన్మ హక్కు కవితా సంపుటి. జన్మ హక్కు అనగానే నా జన్మ హక్కు, నేను ఏ కులం అనేది నేను బండ మీద రాసుకుంటాను గుర్తుపెట్టుకోరు. వీటన్నిటికి లింక్ చేసుకోరు. ఏ కులం అనేది నేను నా ఇష్టం వచ్చిన బండ మీద రాసుకున్నాడు నా జన్మ హక్కు.
జన్మ హక్కు అనే కవితల రాసిన అని గుర్తుపెట్టుకోరు. ఈయ కవి పరిచయం. ఈయన 1944, 1982 2 సార్లు వీడియో చూస్తే అయిపోతుంది. మీరు ఇక టెక్స్ట్ బుక్ చూసిన ఫీలింగ్ ఉంది అంటున్నారు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది దగ్గర టెక్స్ట్ బుక్లు లేవట. ఇక్కడ ఇంతే ఉందని. నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా టెక్స్ట్ బుక్లో ఇంట్లో ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు అందరు స్కూల్స్ కూడా అయిపోయినాయి, హాలిడేస్ ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నారు. ఇక చూడురు ఒక్కసారి. టెట్ రాస్తామని ఫీజులు కట్టిన వాళ్ళు ఖచ్చితంగా టైంపాస్ చేయొద్దు. ఓకే. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. సిద్ధు సిద్ధార్థ రాయ్ అందులో కూడా దా ఉన్నది కదా. సిద్ధు సిద్ధార్థ రాయ్, చెరబండ బద్దం భాస్కర్ రెడ్డి. చెప్పాలి నాకు ఇట్లా చెప్పడానికి కూడా చాలా హెడ్ఏకే, నాకు కూడా ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అవుతాయి. కానీ మీకు గుర్తుంటుంది కదా, ఒక్కరి నా వీడియో వల్ల ఒక్కరు మార్కు పొందినా అది నా జీవితం ధన్యమైనట్టే. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం బద్దం భాస్కర్ రెడ్డి. అంకుశాపురం వీళ్ళదే ఊరు. ఈ బద్దం భాస్కర్ రెడ్డి పవన్ కళ్యాణ్. ఈ మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం. అంకుశం అంటే రాజశేఖర్ సినిమా ఉంది కదా, ఈ రాజశేఖర్ సినిమా, జీవిత రాజశేఖర్ సినిమా ఉంది కదా, అంకుశం. సో ఇక ఆ ఊరు ఈ బద్దం భాస్కర్ రెడ్డిది గుర్తుపెట్టుకోవాలి. ఇతని సొంత ఊర్లు ఇత్తండబ్బా. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈయన ఎవరు? బద్దం భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయుడు. ఎన్నిసార్లు చెప్తావా మేడం అంటే ఓపిక. ఒకరు రాసిరు, మీ ఓపికకు దండాలు మేడం అని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకొకరు రాసిరు, అంత స్టఫ్ అంతా ఒకయాలు పెట్టి చేసిరు వీడియో మేడం, ఇంకా సోషల్ సైన్స్ చేయండి అని. సోషల్ ఉన్నాయి సార్, చేయండి, చూడండి మీరు దయచేసి. మీ కామెంట్కి నా కృతజ్ఞతలు చేసుకుంటున్నా. ఇంకా అసలు ఎన్ని ఉన్నాయి అవి మొత్తం ఒకయాలు వేసి వీడియో చేస్తా, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. తర్వాత ఈయన ఎవరుబ్బా? దిగంబర కవిగా మొదలయ్యి దిగంబర ఫస్ట్ ఏం చేసిండు? దిగిండు. 1965లో ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈయన కోసమే పట్టుకున్నాడు. ఒక టెట్టులో మొత్తం ఈయన కోసమే 100 క్వశ్చన్లు తయారు చేసిండి పట్టుకున్నాడు. మళ్ళీ మేబీ రావచ్చు. 1965లో దిగంబర కవిగా మొదలై, దిగంబర అంటే దిగిండు. తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. ఫస్ట్ ఏమో దిగిండు, తర్వాత విప్లవకారుడైండు. ఫస్ట్ దిగిండు దిగంబర, తర్వాత విప్లవకారుడైండు. అయితే ఈయన ఏం చేసిండంటే, ఈయన దిగంబర అయిండు, తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాసిండు కాబట్టి ఈయన గమ్యం ఉండే. ఈయనది గమ్యం ఉండే. ఏం గమ్యం ఉండే? ఇట్లనే విప్లవకారులు చేసుకునేది గమ్యం ఉండే కాబట్టి ఆయన గమ్యం కోసం ఏం చేసిండు? ఫస్ట్ కత్తి పట్టుకున్నాడు. అందరినీ ముట్టడి చేసిండు. శేషిగా పల్లవీలు వాడుకుంటా, విప్లవ గేయాలు వాడుకుంటా ఇక విప్లవ రచయితల సంఘంలో వ్యవస్థాపకుడు అయ్యిండు. కత్తిని పట్టుకున్నాడు. తన గమ్యం ఏందో తెలుసుకున్నాడు కదా. ఆ గమ్యం వైపు చేరాలంటే ఏం చేసిండు? ఫస్ట్ కత్తిని పట్టుకున్నాడు. అందరినీ ముట్టడి చేసిండు. అందరినీ కలిపిండు, చేసిండు. పల్లవిలు వాడిండు. పాడుకుంటానే విప్లవ గేయాలు వాడిండు. తర్వాత విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుడుగా అయ్యిండు. ముట్టడి, గమ్యం, పల్లవి, కత్తిపాట. ఫస్ట్ కత్తి పట్టుకున్నాడు. ఆ గమ్యం కోసం కత్తి పట్టి అందరినీ ముట్టడి చేసిండు. అంతే, పల్లవిలు వాడుకుంటే తిరిగిండు. ఇక మరి దేనికి వ్యవస్థాపకుడు? విప్లవకారుడికే. ఈయన విప్లవం గుర్తుపెట్టుకోవాలి. విప్లవం చిర్రబండ రాజు బద్దం భాస్కర్ రెడ్డి విప్లవకారుడు, దిగంబర కవిగా మొదలై విప్లవ గేయాలు కథలుపెట్టిండు. అయిపోయింది. ఇంత సింపుల్గా చూసిరా. విప్లవ రచయిత సంఘాల వ్యవస్థాపకుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు ఇది డిఎస్సిలా వచ్చిందని మా సార్ చెప్పిండు. చూడండి, మొక్కవోని దీక్షకు దిక్కర స్వరానికి ప్రతీక చేరబండ. ఇది కూడా రావచ్చు. ఇది డిఎస్సిలో ఎన్నడో వచ్చిందట. మొక్కవోని దీక్షకు దిక్కర స్వరానికి ప్రతినిధి ఎవరు? ఇందులో ఈ క్రిందున్న కవులల్లో ఏ కవి మొక్కవోని దీక్షకు దిక్కర స్వరానికి ప్రతినిధి? దిక్కర స్వరానికి ప్రతినిధి. ఎన్నిసార్లు చెప్తావు మేడం అంటే మీకు వచ్చేదాకా చెప్తా. నాది కదా నెత్తినొస్తుంది, మీరు ఇనుర్రి. మొక్కలోని దీక్షకు దిక్కర స్వరానికి స్వరం. కత్తిపాట అంటేనే స్వరం. ముట్టడి చేసిండు, పల్లవి వాడిండు, స్వరం. గుర్తుపెట్టుకోవాలి. విప్లవ గేయాలు, స్వరం. విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక సభ్యుడు ఎవరు? బద్దం భాస్కర్ రెడ్డి. ఎవరు బద్దం భాస్కర్ రెడ్డి? పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊరు ఏది? ఇది ఇప్పుడు అంకుశాపురం. దిగంబర కవిగా మొదలైండు 65లో. ఓకే. తర్వాత 70లో ఏం చేసిండు? విప్లవ గేయాలు 5 సంవత్సరాల తర్వాత. ఇంతవరకు అయిపోయింది కదా. ఇక్కడ ఈయన పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఏ కులం అనే లెస్సను
ఈ ఏ కులం అని బండ మీద రాసుకున్నాడు. బండ మీద ఎట్లా రాసుకుంటాడు? ఆయన జన్మ హక్కు, ఆయన ఇష్టం ఉన్న కులంలో ఉంటాడు కాబట్టి మన జన్మ హక్కు. ఏ కులమైనా మనము ప్రతి కులంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ కులంలో అయినా చేరొచ్చు, అది జన్మ హక్కు అని గుర్తుపెట్టుకోవాలి. జన్మ హక్కు అనేది కవితా సంపుటి. ఓకే, చెరబండ. ఓకే, ఏ కులం రబ్బి. చెరబండ అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఓకే, టెట్టులో వచ్చింది కూడా బద్దం భాస్కర్ రెడ్డి గురించి వచ్చింది. ఈయనది ఎవరు? అంకుశాపురం జీవిత రాజశేఖర్ వాళ్ళది. ఓకే, ఈయన ఏం చేసాడు? కత్తిపాట ముట్టడి పల్లవిలు గమ్యం కోసం, తన గమ్యం కోసం కత్తిపాట పట్టుకున్నాడు, ముట్టడి చేసిండు, పల్లవిలు వాడిండు. విప్లవ రచయిత సంఘానికి వ్యవస్థాపకుడు. ఇంట్లో ఏ కవి అందిస్తాడు చూసిరా? ఇప్పుడు ఇలా 100 క్వశ్చన్స్ తయారు చేస్తా. మానవ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది. ఏ అవయవానికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతోంది కదా. అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధి, గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి అందరినీ మెలిసి ఐక్యమత్యంతో సంఘీభావంతో ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరేనా, వృత్తులు వేరేనా, మనదంతా ఒకే జాతి, ఒకే మంత భారతీయులం. ఐక్యమత్యమే మహాబలం అనే విషయాన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. అందరు కలిసి ఉంటేనే కలదు సుఖం. ఇక్కడ చూడండి. ఈ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొంకలెండ్రి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. ఏమంటండి అంటే మట్టిని మెత్తగా దొక్కి పిసికినప్పుడు ఇటుకలను తయారు చేసి ఇల్లు కట్టే వారిది ఏ కులం అప్పుడు తెలియదా? కడుపు మార్చుకొని దున్నిన చాలులో పంటను పండించి ధాన్య రాసులను బస్తాలను ఎత్తినప్పుడు రైతుదే కులం అని తెలియదా? ఉట్టప్పుడేమో అన్ని కులాలు అంటారు, మేము పండిస్తున్నప్పుడు అని అంటున్నాడు. కోండ్ర అంటే నాగలితో నాగలితో సాలు చేసేది. డొక్క అంటే కడుపు. ఓకే, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, పొగగొట్టలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు, దగ్గులతో క్షీణిస్తూ బొగ్గటలు త్రవ్వినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. సుశీరా, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమిసెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గుట్టలను తవ్వినప్పుడు దుమ్ము ధూళి వల్ల దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీణిస్తుంది. వీరిది ఏ కులం మరి? పేగులన్నీ మాడిపోయి గట్ల అవుతున్నప్పుడు వాళ్ళది ఏ కులం అని గుర్తుకురాదు, ఏ మతం అనేది గుర్తుకురాదు. కార్మికుని పేగులని పొగగుట్టాల్లాగా కాల్చేసారు కదా. పొగగుట్టాల్లాగా వాళ్ళ కార్మికుల పేగులు అవుతుంటే కూడా మీకు అప్పుడు ఏ కులమో ఈయనది ఏ మతం అనో గుర్తుకు రాలేదు, కానీ ఈడనైతే అన్నీ గుర్తుకొత్తనే అని చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండలలో బండల ఈ విగ్రహాలు చెక్కినప్పుడు, మాడు చెక్కలు మాడిపోయిన అన్నం ముక్కలు లాస్ట్కు ఉంటుంది కదా చెక్క ఇంత. మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరి పంటను పండించి రైతుది ఏ కులం రా? ఏ కులం? ఇప్పుడేమో కులాలు మతాలు అంటారు, గుళ్ళల్లో పోతే కులాలు మతాలు అంటారు, ముట్టుడు అంటారు. అరే, మేము తింటున్న అన్నం మేము వరి పండించినప్పుడు మాది ఏ కులం రా? తెలియదారా అని మనసు ఆవేదన చెందుతుండ అన్నట్టు. మండే ఎండల్లో బండలను అందమైన ఆకృతులతో విగ్రహాలను చెక్కిన శ్రమజీవి శిల్పిది ఏ కులం? అరే, మేం చేసిన శిల్పాలు తీసుకోపోతారు, దేవుని శిల్పాలు మేం చేసినవి తీసుకోపోతారు. ఆడ ఇంట్లో కూర్చొని పూజలు తెస్తారు, మళ్ళీ మేము శివుని ముట్టొద్దని అంటారు మేం చేసిన శిల్పాలతోటి. వాళ్ళది ఏ కులం అని అడిగినారా? అడగలేదు కదా అని చెప్తాడు అన్నట్టు. పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. ఏమంటాడు? దైవ పూజకు తీసుకొని వెళ్ళే బుట్టలు అల్లి ఇచ్చిన వారిది ఏ కులము? భక్తితో రామకోటి రాసుకునే కాగితాలు తయారు చేసిన శ్రమికులది ఏ కులము, ఏ మతము? ఇక రాత్రండ్రు మళ్ళీ మమ్మల్ని ముట్టనిత్తలేరు, అవన్నీ రాసేటి మేమేనాయే అని చెప్తుండు. పశువు గొంతు కోసి మీకు చెప్పులు గుట్టిచ్చినప్పుడు, కూటికింత గూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. అప్పుడు తెలుస్తలేదారా మాకు ఏ కులం? పశువు గొంతు కోసి మీకు చెప్పులు, మీరు వేసుకునే చెప్పులు ఎవరు గుట్టిచ్చిరో ఆ చెప్పులు వేసుకునేటప్పుడు తెలుస్తలేదు అదరా మాది ఏ కులము, మాది ఏ మతం అని. ఇప్పుడేమో అన్ని గిట్ల వేషాలు ఏ వాడతారు అంటాడు. కూటికింత గూడు లేక కుండలు చేసినప్పుడు, మేము చేసిన కుండలలో పోయి మంచినీళ్ళు తాగి మళ్ళీ ముట్టుడని నువ్వు దూరంకి వెళ్ళి ఇస్తున్నావేమిరా? కుండలు మాయేనాయే, కుండలు మేమే చేసివి, మట్టనంతా పిసికి కుండ చేసి తీసుకుపోయి ఫ్రిడ్జ్ లెక్క నీళ్ళు తాగబడితే జర నీళ్ళు మనగానే మళ్ళీ ముట్టడానే పడుతుంది.
ఈ వైడా లేదు కానీ ఇది ఆయన అదే కదా, అదే వేదం కదా. చెప్తాను. ఏ కులం అబ్బి మాదే మతం అబ్బి, సన్యాసుల్లై వస్తే క్షావరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలుతికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులం అబ్బి మాదే మతం అబ్బి అంటే అవు సన్యాసులు వచ్చి క్షావరాలు కటింగ్లు వేయించుకునేటప్పుడేమో ఆ కటింగ్ వాళ్ళది చిన్న కులము, మరి మేము కటింగ్లు వేపిస్తేనేమో చేసుకుంటారు. మురికి గుడ్డలు మీ గుడ్డలన్నీ మేము ఉతకాలి, ఉతికినే గుడ్డలు వేసుకొని పూజలు చేస్తాండ్రు, మళ్ళీ మాకు ముట్టుడు అంటాడు. అప్పుడు మేము అవి వేసుకున్నాయి మేము ఏం చేస్తాం, మేము ఉతికిన బట్టలు వేసుకునేటప్పుడు తెలుస్తలేదు అదరమాద ఏ కులము ఏ మతం అని, ఇప్పుడేమో ఏ మతము ఏ కులం అంటాడు. చెల్లవు మీ కళ్ళబల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, ఆగదు మీ పాత రోత రథము విరిగిపోయినది, ఏ కులము అబ్బి మాదే మతం అబ్బి. ఏమంటాడు కోపం వచ్చింది నీ ఊకేందని, చెల్లవు మీ కళ్ళబల్లి మాట, చెల్లవు మీ కళ్ళబల్లి కబుర్లన్నీ చెదలు పట్టే, అన్ని చెదలు పట్టిపోతున్నాయి, మీ కళ్ళబొల్లి మాటలు ఏం వస్తలేదు. ఆగదు మీ పాత రోత రథము విరిగిపోయింది, ఇక ఆగదు మేము గిట్టనే ఎత్తామని అంటారు. కులాలన్నీ కులంలోని శాఖలన్నీ వేరు చేస్తే చెమటోడ్చే మనుషులము చెయ్యి కలిపి నిలబడితే, ఏ కులము అబ్బి మాదే మతము అబ్బి. మస్తున్నాయి కదా పాట, జోష్ వస్తుంది జోష్. అన్ని వ్యక్తుల సేవల వల్ల సమాజం ఎట్లాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతున్నది. అవసరాలు తీర్చుకునేటప్పుడు లేని కులం మిగతా సందర్భాలలో ఎందుకని కవి ప్రశ్నిస్తున్నాడు. ఎంత మంచిగా ప్రశ్నిస్తుండు చూసిరా. ఈ గేయంలో సామాజిక చైతన్యం విశాల దృక్పథం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది చూసిరా, ఏమంటండి ఇట్లా ఇక ఆపురి మీ కళ్ళబొల్లి మాటలు అంటుందా ఇడ అన్నదుడు. కులాలను కళ్ళల్లోని అన్ని శాఖలను వేరు చేసి అనైక్యతను సృష్టించాలని చూసేవారికి గుణపాఠంగా చెమటను చిందించే శ్రామికులు అందరూ చెయ్యి కలిపి నిలబడతారు. అప్పుడే నవ సమాజం ఏర్పడుతోంది. మీ కల్పిత మాటలకు కాలం చెల్లింది. అబద్ధాలతో ఉన్న మాటలను వినం, వాటిని చెదులు పట్టని ఆగకుండా సాగిన మా పాత ఆలోచనల రథం విరిగిపోయింది. ఇక వాళ్ళకి మస్తు కోపం వచ్చింది. ఇక గంతే అని చెప్తుండు కవి. ఎంత బాగా వర్ణించిండు చూసిరా. ఓకే, ఇక మంచిగా మసురు. మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండల్లో బండపై విగ్రహాలు చెప్పినప్పుడు, ఏ కులం రబ్బీ మాదే మతము రబ్బీ. ఇక అయిపోయింది అన్నీ దాంట్లో చెప్పినగా. ఈ విన్నాక కూడా సామాజిక స్పృహ, బద్దం భాస్కర్ రెడ్డి, చేరబండ, జన్మ హక్కు. ఏం సంపుటి అది మళ్ళీ చూస్తా, చెప్పాలి తొందరగా. ఏం సంపుటి అది? కవితల సంపుటియా? కవితా సంపుటి. జన్మ హక్కు అనేది కవితా సంపుటి. ఆ జన్మ హక్కుల నుంచి తీసుకున్నది ఇది. బద్దం భాస్కర్ రెడ్డి అసలు పేరు. చేరబండ ఈ గ్రేయ ప్రక్రియ, ఏ కులం రబ్బీ ఏ కులం. ఇది నేను బాట వాడినా, ఎందుకు గట్టిగా వాడినా అంటే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ స్పీకరు ఆ మేడం నోరు స్పీకర్ లెక్క వినబడదని మీకు టైం అసలు ఉండను. ఇట్లా చూడంగానే క్వశ్చన్ టక్కన పెట్టుకోవాలి. ఇవి రాకపోతే చెవు కోసిస్తా నేను. బద్దం భాస్కర్ గురించి ఒక్కడన్నా రాకపోతే చెవు కోసిస్తా. కోసుకో మేడం లాస్ట్గానే అంటారా, ఆయనతో రాకపోతే కోసుకోరి మేడం అని అంటారా. అందుకే నేను ఇట్లా గట్టిగా వాడిన జర ఏమనుకోకూరి. ఏమున్నాయిడా ఇంత ధారాళంగా లౌకిక జీవనాన్ని స్పర్శతో పొద్దున్న లేవని అవసరం తీసుకోండి. ఇందులో ఏం లేవు. ఓకే, ఇందులో ఏమున్నాయి ఏం లేవు. సిరీస్లో చూద్దాం ఇప్పుడు. ఓకే, గ్రామర్ కూడా ఇండ్లను చూసిద్దాం టక. ఓకే, చెర్రబండరాజు ఏ కులం అబ్బి 9వ పాఠం 7వ తరగతిలో. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దయచేసి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి వచ్చేది ఉంది, గురుకుల వచ్చేది ఉంది, మోడల్ స్కూల్స్ వచ్చేది ఉన్నాయి. కాబట్టి తెలుగు స్కూల్ అసిస్టెంట్ అయినా, ఎల్పి లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకైనా ఇది వస్తుంది. ఈ టెట్కి అయితే అన్ని సబ్జెక్టు వాళ్ళకి వస్తుంది. కాబట్టి దయచేసి ఇది ఎంత ఇంపార్టెంటో తెలుగు అంత ఇంపార్టెంట్. తెలుగు సైకాలజీలో మార్కులు ఓడగొట్టుకోవద్దు. ఓకేనా? ఇవన్నీ ప్లేలిస్ట్లో పెడుతున్నా, ఒకసారి చూసుకోరు. కాలం 1944, 1982. జన్మస్థలం మేడ్చల్ జిల్లా అంకుశాపురం. మేడ్చల్ గీనే హైదరాబాద్లో. రచనలు దిగంబర కవితలు. చూడలేను వందే మాతరం, నన్నెక్కనివ్వండి బోను. ఇక ఇది కాబట్టి సిరీస్ కాబట్టి అన్ని ఇలా లేని కూడా ఇచ్చిండు దిగంబర కవిలు. ఈయన దిగంబర కవి. ఇది ఇంత మాత్రమే ఉంది. నవలలు మా పల్లె ప్రస్థానం పాటలు. ఓకే, నవలలు మా పల్లె ప్రస్థానం పాటలు. కత్తిపాట, విప్లవ కవితా సంపుటాలు, దిక్సూచి, గమ్యం, జన్మ హక్కు, ముట్టడి, పల్లవి. ఇదైతే మనకు బుక్లు ఇచ్చిండు. గమ్యం, జన్మ హక్కు, ముట్టడి, పల్లవి. కత్తి పట్టుకున్నాడు, అందరినీ ముట్టడి చేసిండు. దేనికోసం? గమ్యం కోసం. పల్లవిలు వాడుకుంటా
ఈ విప్లవ గీతాలు వాడుకుంటా దానికే వ్యవస్థాపకుడుగా పనిచేసిండు. దిగంబర కవి, విప్లవ కవి, మొదట దిగంబర కవి, తర్వాత విప్లవ కవిగా మారాడు. ఏ కులం అబ్బి మనది ఏ మతం అబ్బి అనే గేయాన్ని రాశాడు. వృత్తులలో సేవలతో సమాజం సమతుల్యతను సాధిస్తోంది, అందుకే కుల వృత్తులను సేవలను గుర్తించి తన గౌరవం అందించాలి, అప్పుడే సమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. గేయ లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉంటుంది కాబట్టే నేను ఇప్పుడు గట్టిగా వాడిన. అవి ఇంకా ఒత్తులు దీర్ఘాలు మనకు రాకపోతే కొన్ని ఉన్నాయి చూడు వాళ్ళ ఈ పద్యాలు, అవి పలకనే రాదు. ఈ నోరు పలుకుతూనే పలకరాదు. ఇవేమో మంచి వలుగుతాని గట్టిగా వాడినాము, అదేమో పలకరావు. సో గేయం అంటేనే అట్లా, ఎవరైనా మంచిగా లయాత్మకంగా ఆలపించేందుకు వీలుంటాయి. ఏ కులం రబ్బీ మనదే మతము రబ్బీ అనుకుంటా. మాత్ర ఛందస్సులో ఉంటుంది, మాత్ర ఛందస్సు. కవి పరిచయం. 65లో దిగంబర కవిగా, 70లో తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, దిక్క స్వరానికి ప్రతినిధి. గుర్తుపెట్టుకోవాలబ్బా. ఇక గుర్రం జాషువా కూడా సతసహమయమో ఉండే కదా గుర్రం జాషువాది. ఆయన ఎవరిది చెప్పాలి ఇప్పుడు, ఎవరిదో. మొక్కవోని దీక్షకు ధిక్కర స్వరానికి ప్రతినిధి. మొక్కవోని దీక్షకు ధిక్కర స్వరానికి ప్రతినిధి ఎవరు? చెరబండరాజు. ఇతివృత్తం సామాజిక స్పృహ. కుల వ్యవస్థ సేవలను గుర్తించి తగిన గౌరవం అందించడం ద్వారా సమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే పాఠం యొక్క ఉద్దేశం. ఏ పాఠం? ఏ కులం అనే చెరబండ రాసిన గేయం ఏ గ్రంథంలోనిది? ఏ గ్రంథం అబ్బా? జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. ఇంపార్టెంట్, ఇట్లనే ఇస్తున్నాడు కవితా సంపుటి అవి అని. ఇవి జన్మ హక్కు అని అందరు చదువుతారు, కానీ కవితా సంపుటి అనేది గుర్తుకు రాదు. కవితా సంపుటి. డొక్కలేంటి కొండ్ర లేచి ధాన్య రాసులెత్తు వారు ఎవరు? రైతులు. పేగులు పొగగొట్టాలే కొలిమి సెగలు చిమ్మేదెవరికి? కార్మికులకు. ఎండలో బండలపై విగ్రహాలు చెక్కివారు ఎవరు? శిల్పులు. పూజకు అందించి పూల బుట్టలల్లి ఇచ్చేవారు ఎవరు? మేదరివారు. ఇది గుర్తుపెట్టుకోరా, అవన్నీ మనకు గుర్తుంటాయి. మేదరి వాడు అది ఇస్తాడు, కాపోళ్ళు కీపోళ్ళు అని ఏదైనా ఇస్తాడు. మేదరి బుక్కులు ఉన్నది. పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టేవాడు మాదిగ వాళ్ళు. కూటికి కూడు లేక కుండలు చేసిచ్చువారు కుమ్మరివారు. సన్యాసుల వల్ల వస్తే క్షావరాలు చేయువారు క్షురక్షులు. గుర్తుపెట్టుకొని. మురికి గుట్టలను ఇచ్చేవారు చాకలివారు. కులాలు వారి శాఖలను వదిలి చెవిటోడ్చే మనుషుల చేయి కలిపి నిలబడితే ఏం జరుగుతుంది? పాత ఆలోచనల రథం విరిగిపోతుంది. సో అవసరాలు తీర్చేటప్పుడు లేని కులం మిగిలిన సందర్భాలను ఎందుకని ప్రశ్నించిన గేయం ఏ కులం రబ్బి. చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే. అర్థాలు. క్షీణించింది, పాడైపోయింది. కొండ్ర దున్నిన సాలు. కూడు అన్నం బువ్వ. కొలిమి కమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం. డొక్కలేంట్రి కడుపు మాడి. కబూర్లు మాటలు ముచ్చట్లు. ప్రకృతి వికృతి. పశువు పశరం. రథం అరథం. సందులు. వెలుగునిచ్చు. వెలుగును ఊ ప్లస్ ఇచ్చు ఉత్వ సంధి. కులాలని కులాలు ఊ ప్లస్ ఆ ఉత్వ. కూటికింత కూటికి ఈ పరపదం పూర్వపదం పరపదం. సో ఈ ఇత్వ సంధి. కొండ్రలేమి కొండ్రలు ఊ ప్లస్ ఏసి ఉత్వ సంధి. కబూర్లని కబూర్లు ఊ ఉత్వ సంధి. అందించు ఈ ప్లస్ ఇచ్చు ఇత్వ సంధి. ఎవరతడు ఎవరు ఊ ప్లస్ ఇతడు ఉత్వ. డొంకలేండ్రి డొంకలు ఊ ప్లస్ ఎండి. బుట్టలల్లి బుట్టలు ప్లస్ ఆ ఉత్వ సంధి. గుడ్డలు తిని గుడ్డలు ప్లస్ ఉతికి గుడ్డలుతికి ఉత్వ సంధి. రాముడెప్పుడు రాముడు ప్లస్ ఏ ఉత్వ సంధి. సమాసాలు. ధాన్య రాసులు ధాన్యము యొక్క రాసులు షష్ఠి తత్పురుష సమాసము. బొగ్గుట్టలు బొగ్గు యొక్క గుట్టలు. షష్ఠి యొక్క అనగానే ఏంది? ఇవి నేర్చుకున్నారా మరి? డూము ఊలు ప్రథమ విభక్తి. మళ్ళీ చెప్పన్న మరి.
మురికి గుడ్డలు, మురికి వైన గుడ్డలు అవి లేకపోతే 3 మార్కులు పోతాయండి. అవి మీకు బైహార్డ్ రాకపోతే. డూము ఊలు ప్రథమ విభక్తి, నిన్నున్ కుర్చి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతన్ తృతీయ విభక్తి, కొరకన్ కై చతుర్థి విభక్తి, వాళ్ళని కంటెంట్ పట్టి పంచమి విభక్తి. ఓకే, ఇవన్నీ రాకపోతే 3 4 మార్కులు పోతాయి. మీ ఇష్టం, మరి బైహార్డ్ చేయాల్సిందే. అలంకారాలు. పశువు గొంతు కోసి మీకు చెప్పులు కట్టించినప్పుడు, కూటికింత గూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు. అంత్యానుప్రాస అలంకారం. నప్పుడు. సన్యాసుల్లే వస్తే క్షావరాలు చేసినప్పుడు, నప్పుడు ఇచ్చినప్పుడు. అంత్యానుప్రాస. ఓకే, ఇది ఇక్కడ వరకే. ఓకే, సీత ఇష్టాలు. కానీ పెద్దగా ఉంది ఈ పాఠము. మొత్తం పాఠం చదవాలంటే చాలా సేపు అవుతుంది. మళ్ళీ ఇది అది పోయి 1 గంట కంటే ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే అది ఒక లెసన్ చూడండి. ఎందుకంటే ఒక లెసన్ మొత్తం మీ మైండ్లో పడుతుంది 2 సార్లు చూస్తే. ఒక 2 గంటలు ఉన్నది అనుకోండి వీడియో, 2 సార్లు చూడడానికి చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఒక్కసారి 25 నిమిషాలు ఉండేది అంతే. ఓకే, తొందర 2 సార్లు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇది చెప్పి నేను చేస్తాను. అందుకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ టెట్ డిఎస్సి అన్నీ ఒకటేసారి వస్తాయి కాబట్టి పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే అసలు ప్రిపరేషన్ అనేది వదలొద్దు. ఎట్లా చదువుతున్నాం అనేది నేను ఒక వీడియో కూడా చేశానండి, తప్పకుండా అది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు తెలుగు అండ్ సైకాలజీకి కూడా చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. మేడం ఇట్లనే సింపుల్గా చెప్పేసేయండి అని చెప్తున్నారు. తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. చాలామంది సోషల్ చేయమని చెప్తున్నారు. సోషల్ ఆల్రెడీ ఉన్నాయండి. మళ్ళీ ర్యాపిడ్గా ఇంకోటి నోట్స్ రాస్తున్నా నేను. ర్యాపిడ్గా అవి కూడా చెప్పేస్తాను ఇంకా కొద్దిగా. అప్పటి వరకు అయితే ఈ తెలుగు ఖచ్చితంగా సైకాలజీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. తెలుగుకు 30కి 29 రావాలి. తెలుగు మెథడ్లో కానీ తెలుగు కానీ. ఓకే, 29, 28 వస్తేనే మీరు పక్కా. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి వీడియోస్లో మొత్తం ఇప్పుడు నా ఛానల్ MMZ అబాకా ఛానల్లో 1000 వీడియోస్ ఉన్నాయి. ఆ 1000 వీడియోస్లో తెలుగు ఉంది, సైకాలజీ ఉన్నాయి, విద్యా దృక్పథాలు ఉన్నాయి, సైన్స్ కూడా ఉన్నాయి, అండ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, సోషల్ ఉన్నాయి. అన్నీ చూడండి ఒకసారి. ప్లేలిస్ట్లో దేనికి అది పెట్టిన. ఇబ్బంది అవుతుందని చాలామంది కామెంట్స్ పెడితేనే పెట్టిన. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నా వల్ల 1 మార్కు పొందినా అని మీరు ఎవరైనా అనుకుంటే మాత్రం నా జీవితం ధన్యమైనట్టే. ఒక్కసారి ఎక్కడి నుంచి చూస్తారో రాయరు అంతే. అరే గంత దూరం నుంచి చూస్తారని నేను ఒక గుడ్గా ఫీల్ అవుతాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ రాస్తున్నా, లైక్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా పేరున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.